హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండో కోణం చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనచైతన్య వేదిక అధ్యక్షులు, వ్యవస్థాపకులు, ఆ, ఆ, రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ రావు గారు. నమస్తే. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం, మీరు ఈ మధ్య కాలంలో రౌండ్ టేబుల్ సమావేశాలు అవి కూడా పెట్టారు. అమరావతిలో ఎన్టీఆర్ గారి విగ్రహం అన్నటువంటి దానికి ఏదో 1750 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. దానికంటే మెడికల్ కాలేజీలు పెట్టచ్చు కదా అన్నటువంటి. అదంతా తప్పుడు ప్రచారం. కేవలం అది ఎంత అనేది అసలు ఇంతవరకు ఆలోచించలేదు. ప్రభుత్వ సొమ్మని కూడా మేము ఇంకా ఏమనలేదు. తప్పుడు ప్రచారం చేస్తే కఠినంగా శిక్షిస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నది ప్రభుత్వం. ఏమంటారు? అంటే చాలా స్పష్టంగా పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి అందరి సమక్షంలో ప్రతి విషయం క్షుణ్ణంగా చెప్పాడు. 1750 కోట్ల రూపాయల పెట్టుబడులతో చేస్తున్నామని చెప్పాడు. 3500 టన్నుల కాంస్య విగ్రహం అని చెప్పి అన్నారు. దాదాపు 160 మీటర్ల దాకా లిఫ్ట్లో ఇంటర్నల్గా వెళ్ళొచ్చని, ఆ పైన ఇంకొక 22 మీటర్లు పైన ఉంటుందని, అక్కడ నుంచి చూస్తే మొత్తం అమరావతి అంతా కనపడుద్దని, ఇది ఒక టూరిజం స్పాట్గా డెవలప్ అవుద్దని, ఇక్కడ ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తామని రకరకాల విషయాలు చెప్పాడు. ఇవన్నీ దీనికి ఒక త్రిసభ్య కమిటీ మంత్రులతో ఏర్పాటు చేశారని, ఆ కమిటీ నివేదిక ఇస్తుందని, దీనికోసం ఒక కన్సల్టెంట్ని కూడా ఏర్పాటు చేశామని, ఒక 11 కోట్లు వాళ్ళు కేటాయించామని, ఇవన్నీ ఏదో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా చేస్తామనే అభిప్రాయం చెప్పలేదు. ప్రభుత్వం చేస్తుందని ఒక మంత్రిగా చెప్పాడు. 3 మంత్రులతో ఒక కమిటీ వేసిన విషయం కూడా వాస్తవం. రైట్. అంటే ఆ అమౌంట్ అంతా అన్నటువంటిది ఏం డిసైడ్ చేయలేదు అంటున్నారు. అది కూడా చాలా స్పష్టంగా చెప్పాడు 1750 కోట్ల రూపాయలు అవుద్దని. నేను తర్వాత నెట్లో చూస్తే అసలు అంత హైట్లో విగ్రహం ప్రపంచంలో ఇప్పటి వరకు లేదు. అవును. విగ్రహాలు ఎత్తుగా ఉన్న విగ్రహాలన్నీ కూడా అమెరికా, రష్యా, చైనా, జపాన్, మొన్న ఇంగ్లాండ్లో, ఇండియాలో వల్లభాయ్ పటేల్. ఈ తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉండేది. ఆ స్థాయికి అసలు మనం ఎదిగామా ఆంధ్రప్రదేశ్ అనేది ఆలోచించాలి. అంత పెట్టుబడి ఒక విగ్రహం మీద పెట్టే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎదిగిందని ఆలోచించాలి. ఒకవైపు ఏం చెప్తున్నాం మనం, ఇది విధ్వంసానికి గురైన రాష్ట్రం, అప్పులు పాలైన రాష్ట్రం, ప్రతి నెల అప్పులు చేయాల్సి వస్తుంది, అప్పులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది, చివరికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది అని కోర్టు కూడా సమర్పించిన పరిస్థితి. కొంతమంది పంచాయతీరాజ్ సంబంధించిన ఉద్యోగస్తులు కోర్టుకు వెళ్తే జీతాలు కూడా చెల్లించడానికి వీల్లేని పరిస్థితిలో ఉన్నాము అని సమాధానం చెప్పారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వాళ్ళ జీతాలు. సో ఈ పరిస్థితుల్లో ఇంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని చూస్తే ఇదే పెట్టుబడిని ఒక ఎయిమ్స్ మీదనో, ఎయిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీదనో, ఒక నిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనో, లేదా జిప్మార్ అని చెప్పని పాండిచేరిలో ఉంది అలాంటి హాస్పిటల్, అది నిర్మిస్తే ఈవెన్ మన సత్యసాయి బాబు గారు, ఆయన మీద చాలా విమర్శలు ఉండేవి, రకరకాల విమర్శలు ఉండేవి. ఆయన నీటి మీద, హాస్పిటల్ మీద కేంద్రీకరించి రెండు బాగా డెవలప్ చేసిన తర్వాత ఆ విమర్శలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆయన రాబోయే కొన్ని తరాల పాటు ఆ వైద్యాలయం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఆ వాటర్ స్కీము అది కొనసాగుతూ ఉంటే వాళ్ళ ప్రజల హృదయాలను నిలబడుతుంది. అట్నే మేమేం చెప్పామంటే, ఎన్టీఆర్ని జీవితాంతం గుర్తుపెట్టిన విధంగా, భవిష్యత్ తరాలు కూడా గుర్తుపెట్టిన విధంగా ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టండి, అది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈరోజు అలాంటి హాస్పిటల్కి, ఇప్పుడు సత్యసాయిబా హాస్పిటల్కి గుండె ఆపరేషన్ల కోసం 1 year, 1.5 years వెయిట్ చేస్తున్న రోగులు ఉన్నారు. అంత క్యూ ఉంది, పెద్ద క్యూ ఉంది. అట్నే తిరుపతిలో స్విమ్స్ వాళ్ళు బర్డ్ అనే ఒక హాస్పిటల్ పెడితే అక్కడ కూడా అంత క్యూ ఉంది. ఇట్లా అనేక హాస్పిటల్లో మంచి అవకాశాలున్నా, మంచి సౌకర్యాలున్నా, అక్కడున్న పరిస్థితి దృష్ట్యా అందరికీ సర్వీస్ చేయలేని పరిస్థితి ఉంది. 147 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇలాంటి హాస్పిటల్ మరిన్ని రావాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా ఖర్చు పెడితే ఆయన చిరస్మరణ నీట్గా ఉంటాడని చెప్పని మా అభిప్రాయం. అంటే ఆల్రెడీ బసవతారక హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఆ రకంగానే డెవలప్ అయింది. మన గుంటూరులో నాట్కో వాళ్ళు ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారు. అట్నే గుంటూరులో జంకానా వాళ్ళు ఒక 2 సూపర్ స్పెషాలిటీ బ్లాక్స్ నిర్మించారు. ఇలాంటివన్నీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, ప్రజలకి కనపడుతున్నాయి, ఆ మేలు కనపడుతుంది. కానీ ఇంత పెద్ద విగ్రహం పెట్టిన తర్వాత అది వేలెత్తి చూపించే విధంగా ఉంది. కానీ
లేక తలెత్తి చూడాల్సిన పరిస్థితిగా ఉంది కానీ అది వాళ్ళ నిజ జీవితంలో అంత అంత డబ్బులు ఏ రకంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది అని ప్రశ్న వేసుకుంటే సమాధానం 0 అవుతుంది. అంటే మనం తలెత్తుకు చూసే స్థాయికి కనబడుతుంది కదా. రెండో పాయింట్ ఏంటంటే, ఇదివరకు గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అప్పుడు కూడా ఇలాంటి కాంట్రవర్సీనే వచ్చింది. అయితే వితిన్ 2 yearsలో ఆ డబ్బులు మొత్తం రికవర్ అయింది. బికాజ్ అక్కడ ఆ టూరిజం ఆ స్థాయిలో వచ్చింది. మనకి ఇక్కడ విజయవాడ, గుంటూరు దగ్గర చూస్తే టూరిజం స్పాట్స్లో మనీ జనరేట్ చేసే ప్రాజెక్ట్స్ లేవు. లైక్ మన పడవలు ఉన్నాయి, అట్లాంటిది పెద్ద ఎంటర్టైన్మెంట్గా లేదు. హైదరాబాద్కి పోతే ఖర్చు పెట్టడానికి 5-6 ప్లేసెస్ ఉంటాయి, రామోజీ ఫిలిం సిటీన లేకపోతే నెక్లెస్ రోడ్లో ఇట్లాంటివి ఉంటాయి. మనకి ఇక్కడ అట్లాంటిది లేవు. అమరావతి రాజధాని కావాలంటే ఎట్లాగో విజయవాడ, గుంటూరు అన్నిటినీ కలిపి అనుకున్నప్పుడు అక్కడ అట్లాంటిది పెట్టి, ఇప్పుడు అక్కడ ఎట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంలో కింద నుంచుని పై దాకా వెళ్తారు, అట్లాగే దానికి ఎంత ఛార్జ్ చేస్తారు. ఆ డబ్బులు ఒక 2-3 ఏళ్లలో రికవర్ అవుతుంది. ప్లస్ మీరే అన్నారు ఒక రికార్డు, ఏది మీరే ఎతికినప్పుడు ప్రపంచంలో ఇప్పుడు నెంబర్ 1 మనకు గుజరాత్గా, దానికంటే పెద్ద విగ్రహం. అంటే అప్పుడు ప్రపంచం మొత్తం ఎక్కడ అని వెతికినప్పుడు పెద్ద విగ్రహం అనగానే ఇది గుర్తుకొస్తుంది, రికార్డ్ అవుతుంది కదా. అది అమరావతికి ఆ పేరు రప్పించాలన్నది కదా. అందుకే అతిపెద్ద ఇంటర్నేషనల్ స్టేడియం, అతిపెద్ద ఎయిర్పోర్టు, అతిపెద్దదైనటువంటి విగ్రహం, ఇవన్నీ ఉన్నప్పుడు ముందు మొదట్లో ఇవన్నీ మనకు వృధా ఏం కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కలిపితే ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపించి అమరావతి అద్భుతమైనటువంటి నగరం ఇక్కడ ఆవిష్కృతం అయ్యిందన్నప్పుడు ఇన్వెస్టర్ రావడానికి సిద్ధపడతాడు అన్నది కదా వాళ్ళ ప్లాన్. అంటే ఆ పెద్ద స్థాయిలో ప్రజలకు ఎక్కువ ఉపయోగపడే పనులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్లో ఐఎస్బి పెట్టారు. అది కూడా చంద్రబాబు నాయుడు యొక్క చొరవతోనే చాలామంది పారిశ్రామికవేత్తలను ఇన్వాల్వ్ చేసి, అది ఈరోజు ఒక ఐకాన్గా ఉంది హైదరాబాద్కి. ఐఎస్బిలో చదవటం అంటే అక్కడ చదివిన తర్వాత వాళ్ళందరికీ ఉద్యోగాలు రావటం అంత. అట్నే ఒక మంచి పెద్ద వైద్యశాల కట్టచ్చు, పెద్ద విద్యాలయం కట్టచ్చు. ఇప్పుడు ఐఐటి లాంటివి, ఐఐఎం లాంటివి, అలాంటి పెద్ద స్థాయిలో ఉండేవి వాటిని నిర్మించవచ్చు. అవి కూడా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది భవిష్యత్తులో. అంటే ఆల్రెడీ మనకి కేంద్ర ప్రభుత్వం తరఫున ఇచ్చారు కదా ఐఐటీలో, ఐఐఎంలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అమరావతిలో అనక్కర్లేదు. ఎన్టీ రామారావు పేరు చిరస్థాయిగా నిలబెట్టడానికి అనంతపురంలో పెట్టుకోవచ్చు, వినుకొండలో పెట్టచ్చు, లేకపోతే మార్కాపురంలో పెట్టచ్చు. ఎక్కడైతే వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఒక సుప్రసిద్ధమైన విద్యాలయం కానీ వైద్యాలయం కానీ ఏర్పాటు చేస్తే ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలబడతారు. అవి చేస్తారు. వాటితో పాటు ఇది కూడా చేయాలని కదా ఆలోచన. ఇదేంటంటే రాజధానికి పేరు రావాలా. ఇప్పుడు అక్కడ ఎట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చోట ఉంది, అది పేరు ప్రపంచం అంతా గుర్తుపెట్టుకుంటుంది కదా. అమరావతికి ఒక మార్కెటింగ్ కావాలి అంటే, ఇప్పుడు ఈయన అక్కడికి దావోస్కి వెళ్ళినా ఇక్కడ చేయాలనుకుంటున్నా, మార్కెటింగ్ కావాలి. ముందు స్టార్టింగ్ టైంలో ప్రచారం కావాలి. ఇప్పుడు అమరావతికి మార్కెటింగ్ జరగాలి, అమరావతి భూముల విలువ పెరగాలి అనే కోరిక అక్కడున్న భూములు ఉన్న వాళ్ళకి, భూములు ముందుగా కాజేసిన వాళ్ళకి, వాళ్ళకు ఉంటుంది తప్పితే రాష్ట్ర ప్రజలకి ఏం కోరికలు ఉంటాయి? ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన ఆరోగ్య సేవలు కావాలి, అత్యున్నతమైన విద్యా సేవలు కావాలి, అత్యున్నతమైన ఉత్పత్తి జరగాలి, వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి. ఈ కోరికలు ఉంటాయి ప్రజలందరి కోరిక. అమరావతిలో ఉన్న 29 గ్రామాల ప్రజల కోరికలు భిన్నంగా ఉండొచ్చు. కానీ దానికి కావాల్సిన ఎస్ఆర్ఎం లాంటి యూనివర్సిటీలు, వీటిలాంటి యూనివర్సిటీస్, లేకపోతే ఎయిమ్స్, ఎక్కడో అనంతపురంలో ఉండాల్సిన ఎయిమ్స్ని తీసుకొచ్చి మంగళగిరిలో పెట్టడం, ఇవన్నీ కొంత ప్రయత్నాలు జరిగినాయి. కానీ అన్ని రకాల ప్రయత్నాలు అక్కడే జరుగుతాం. దానికి కారణం అక్కడ భూములకు విలువ పెరగాలి. భూములకు విలువ పెరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఆ విలువ పెరిగిన భూముల్లో పేదవాడు, మధ్యతరగతి వాడు అక్కడ ఒక ఎకరా భూమి కొని ఇల్లు కట్టుకోగలిగిన పరిస్థితి ఉంటుందా? లేదా ఒక 10 సెంట్లు కొనుక్కొని ఇల్లు కట్టిన పరిస్థితి ఉంటుందా? ఉండదు. అది కేవలం అంతఃపురంలో ఉన్న వ్యక్తుల సమూహంగానే మారిపోద్ది. అలా కాకుండా వికేంద్రీకరణ అనేది, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎంత పెద్ద ఎత్తున జరిగితే అంత సమాజానికి ముందు ఉపయోగం ఉంటుంది. భవిష్యత్తులో రాష్ట్రం మరెన్నిసార్లు తీరిపోకుండా ఐక్యంగా ఉంటుంది కూడా ఉపయోగపడుతుంది. అంటే వామపక్ష భావజాలిక మనస్తత్వంలో ఇట్లాగ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇదివరకు అట్లాగే చెప్పిన కమ్యూనిస్టులు ఇప్పుడు హైదరాబాద్ని ప్రశంసించుకుంటున్నారు. అట్లాగే ఏదైనా సరే చేయడానికి 100 చెప్తాం. కానీ ఇప్పుడు మీరు అన్నట్టే ఇప్పుడు హైదరాబాద్లో 100 కోట్ల రూపాయలు, ఈవెన్ ఇప్పుడు ఆ కోకాపేట మొన్న వేలాలు వేస్తే 170 కోట్లు, 180 కోట్లు, కరెక్టే, ధనవంతుడే తీసుకుంటున్నాడు. కానీ దాంట్లో వస్తున్నటువంటి పెట్టుబడులు పెట్టే సంస్థలు ఇస్తున్న ఉపాధి కోట్లల్లో వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, దానికి సంస్థలు పెడుతున్నారు. అలా వచ్చిన ఉపాధి కోసమే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ పల్లెలు పట్టణాల నుంచి పోయారు అక్కడికి. ఈవెన్ మనం బ్రతకాలనుకుంటున్నది పల్లెల్లో పట్టణాల్లో కాదు,
మహానగరాలను బ్రతకాలనుకుంటున్నాం. ఆ మహానగరాల్లో కోట్లల్లో భూముల ధరలు ఉంటేనే అది మహానగరం అంటున్నాం. ఇప్పుడు 4 లక్షలకి ఎక్కడో అనంతపురంలో మారుమూల వస్తుంది, కానీ అక్కడికి వెళ్ళి బతకాలనుకోవట్లే మనం. 400 కోట్ల రూపాయలు ఉన్న చోటకి బెంగళూరు, బాంబే, హైదరాబాదు ఇట్లాంటి చోట్లకి అనుకుంటున్నాం. కాబట్టినే అది ఇక్కడ తయారు చేయడం మన రాష్ట్రంలో లేదు కాబట్టి తయారు చేయాలి అన్నది కదా వాళ్ళ ఆలోచన. అంటే ఈ నగరీకరణ జరగడం అనేది ఒక చారిత్రక నేపథ్యం. ఇప్పుడు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఏ దేశాన్ని తీసుకున్నా 90% పైగా ప్రజలు నగరాల్లో జీవిస్తున్నారు. అవి కూడా 200-300 సంవత్సరాల క్రితం అలా ఉండేది కాదు. గ్రామీణ ప్రజలే ఎక్కువ ఉండేవాళ్ళు. కానీ పారిశ్రామికీకరణ జరగటం, వ్యాపారీకరణ జరగటం, ప్రపంచీకరణ జరగటం, కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ కావటం, రోడ్లు, రైల్వే ఇలాంటి కనెక్టివిటీ పెరగటం, వీటన్నిటి కారణంగా ప్రజలు నగరాలను ఎంచుకుంటున్నారు. అమెరికాలో 98% మంది నగర జనాభా, ఒక 2% మాత్రమే గ్రామాల్లో జీవిస్తూ ఉన్నారు. అట్నే జపాన్ కూడా అంతే, 90% పైగా నగరాల్లో ఉంటున్నారు. ఇండియాలో ఒకప్పుడు 20% మాత్రమే నగరాల్లో ఉండే పరిస్థితి ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో 50% చేరింది. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలు. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ 36-37%లోనే ఉన్నారు. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అంత వేగంగా పారిశ్రామికీకరణ జరగటం లేదు. 1-2 ప్రాంతాలు తప్పితే ఇంకా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? ముందు ఇమీడియట్గా సత్ఫలితాలు వచ్చే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో సత్ఫలితాలు రావాలంటే వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి. వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలంటే ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి. ఒక 30-40 వేల కోట్లు ఖర్చు పెడితే చాలా వరకు 90% ప్రాజెక్టులు పూర్తవుతాయి, ఎక్సెప్ట్ పోలవరం. కానీ దాని మీద శ్రద్ధ పెట్టకుండా 40,000 కోట్లు 50,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక రాజధాని నిర్మాణం కోసమో లేకపోతే ఇంకొక గూగుల్ డేటా సెంటర్కి రాయితీల కోసం ఖర్చు పెడితే అవి కూడా అవసరమే, పెట్టాలి. కానీ ఎప్పుడు పెట్టాలి? ఇవన్నీ తీరిన తర్వాత, ప్రజలందరూ ఉపాధి పొంది సంతోషంగా ఉన్న తర్వాత నువ్వు లగ్జరీస్ గురించి, సూపర్ లగ్జరీస్ గురించి ఆలోచించాలి. కానీ ముందు ప్రజలు ఈ దీనస్థితిలో ఉంటే దీనికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దీని మీద పెట్రోల్ పెట్టకుండా పోలవరం బనకతల్లను, పోలవరం నల్లమల సాగరను, రకరకాల కొత్త ప్రాజెక్టులు ముందుకు తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెడుతూ పాలన చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఉదయం విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ ఉంటే వెళ్ళాను. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ ఎలా ఉండేదని చూస్తే 90% హాస్టల్స్లో ఆర్ఓ వాటర్ లేదు. 90% విద్యార్థులకి పౌష్టికమైన ఆహారాన్ని ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం 30 రూపాయలతో 3 పూటలు తినే అవకాశం కల్పిస్తున్నారు. 30 రూపాయలు ఏం సరిపోతాయి ఒక విద్యార్థికి? ఇట్లా అనేక సమస్యలు. చుట్టూ కాంపౌండ్ వాల్స్ లేవు, టాయిలెట్స్ సరిగా పనిచేయవు, టాయిలెట్స్ ఉంటే వాటర్ ఉండదు, వాటర్ ఉంటే టాయిలెట్స్ సరిగా ఉండవు, ఇవన్నీ 2 ఉంటే వాటిని క్లీన్ చేసేవారు ఉండరు. ఇట్లా అనేక ఇబ్బందులు పడుతున్నాం. ముందు వాటిని పరిష్కరించాలి కదా. అదే ఇంతకుముందు కూడా చెప్పాను చాలాసార్లు, అక్షరాస్యతలో 36వ స్థానంలో ఉన్నాం. ఇంత నిరక్షరాస్యత సమాజంలో నువ్వు క్వాంటములని లేకపోతే ఏఐలని రకరకాల పదాలు ఉపయోగిస్తుంటే వాళ్ళకి అదేం అర్థం అవుద్ది? వాళ్ళ ముందు కనీస విద్యాస్థాయికి తీసుకురావాలి. ఆ ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం జరగాలంటే ప్రైమరీ ఎలిమెంటరీ స్కూల్స్ వీటన్నిటిని బాగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, వాటిని పునః చేయాలి. వాటన్నిటిని ప్రైవేట్ రంగానికి వదిలేస్తే మామూలు కార్మికుడు, పేదవాడు, వాడి యొక్క ఆదాయంలో సగభాగం పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తే ఇంకా కుటుంబం ఎలా ఎదుగుద్ది? అంటే ఇక్కడ మనం కంపేర్ చేసుకున్నప్పుడు తెలంగాణ సమాజంలో చూసినా ఇంతకంటే దారుణమైనటువంటి పేదరికం ఉంది పల్లె ప్రాంతాల్లో. అలాగే నీటి వనరులు ఇంతకంటే చాలా తక్కువే ఉన్నాయి. కానీ హైదరాబాద్ మీద వచ్చిన సంపదతో రాష్ట్రాన్ని బతికిస్తున్నారు. అక్కడ 70% సంపద హైదరాబాదే వాళ్ళకి. అలాంటి నగరాన్ని మనం వదులుకుని వచ్చాం. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే ఏది విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా లాంటిది. ఇవన్నీ చేయాలంటే ముందు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఓ నగరం కావాలి. కాబట్టి ముందు మేము నగరం సృష్టిస్తున్నాం. ఈ వచ్చిన డబ్బులతో రాష్ట్రాన్ని కాపాడుతాం అన్నది ఈ ప్రభుత్వ ఆలోచన. ఇప్పుడు వారు ఊహించే నగరం సృష్టి జరగాలంటే హైదరాబాద్ లాగా కనీసం ఇంకొక 100 ఏళ్ళు పడుతుంది. ఈ 100 ఏళ్ల పాటు మిగతా ప్రజలు మా కమ్యూనిస్టులు చెప్తుండేవాళ్ళు, ఏదైనా సమస్య వస్తే పరిష్కారం అంటే సోషలిజం వచ్చినప్పుడు పరిష్కారం అవుద్ది, అందరికీ విద్య వస్తుంది, అందరికీ ఉద్యోగం వస్తుంది, అందరికీ మంచినీళ్ళు వస్తాయి, అప్పుడు దాకా పోరాడుతూ ఉందామని. అట్నే ఈ నగరం అనేది హైదరాబాద్ స్థాయికి తీసుకొచ్చినప్పుడే ఇవన్నీ వస్తాయని ఆలోచిస్తే ఈ ప్రజలు చాలా
చాలా తీవ్రమైన ఆవేదనకు గురవుతారు. 10 సంవత్సరాల క్రితం తెలంగాణలో పండే వరి, ఆంధ్రలో పండే వరి చూస్తే ఆంధ్ర కన్నా తక్కువ ఉండేది తెలంగాణ. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆంధ్ర కన్నా 5-6 రెట్లు ఎక్కువ పండించగలుగుతున్నారు. కారణం అక్కడ నీటిపారుదల సౌకర్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చెరువులను నింపి భూగర్భ నీటిని పైకి తీసుకొచ్చి కొంచెం ఒక 100 అడుగులు తవ్విన నీరు సమృద్ధిగా లభించే పరిస్థితి కల్పించి విద్యుత్ అందుబాటులో ఉంచితే విద్యుత్ చాలా కొరతగా ఉండేది ఒకనాడు. దానివల్ల ఇప్పుడు అక్కడ అంత భారతదేశంలో అత్యధిక వరి పండుతున్న రాష్ట్రం ఏదంటే ఫస్ట్ పేరు వచ్చేసింది తెలంగాణ. అంత అభివృద్ధి చేశారు. సైమిల్టేనియస్గా అది అభివృద్ధి చేస్తూ హైదరాబాద్ నగరం అనేది ప్రభుత్వం అనుకోని పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసింది కాదు. అభివృద్ధి అవుతూ ఉంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతా ఉంది. కొంచెం ఎక్స్టెండ్ అయ్యే కొంది దానికి కావాల్సిన రోడ్లు, దానికి కావాల్సిన కమ్యూనికేషన్స్, డ్రైనేజీ ఈ సదుపాయాలు కల్పిస్తూ ఉంది. కానీ అభివృద్ధి ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం చేయటంలా. అభివృద్ధి చేస్తుంది ఔత్సాహికులైన ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు, ప్రైవేట్ వ్యక్తులు. వారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకి ప్లేస్ చూపిస్తున్నాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? అన్నీ నేనే చేయాలనుకుంటున్నాడు. నేనే రైల్వే స్టేషన్ కట్టాలి, నేనే ఎయిర్పోర్ట్ కట్టాలి, నేనే అన్నీ ప్రభుత్వమే చేయాలి, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలని అంటున్నాడు. మరొక వైపునేమో దానికి కావాల్సిన నిధులు లేవు, అప్పులు చేసే పరిస్థితి ఉంది. ఆ అప్పులు కూడా ప్రతి మంగళవారం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కానీ ప్రయారిటీస్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనేది ముఖ్యమైన అంశం. నా దృష్టిలో ప్రాధాన్యత ఇవ్వాల్సింది రాయలసీమ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ప్రకాశం జిల్లాలో వెనకబడిన ప్రాంతాలకి, వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కడ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఆ వ్యవసాయ రంగంలో వచ్చే బై ప్రోడక్ట్స్, ఉదాహరణకి చిత్తూరులో మామిడి బాగా ఉంటుంది, ఆ పల్పు డెవలప్ చేయటం, లేదా మదనపల్లిలో టమాటా బాగుంటుంది, వాటిని ప్రాసెసింగ్ చేసి అక్కడ ఒక టమాటా జ్యూస్ లాంటివి తయారు చేయటం. ఇంకో చోట వరి బాగా పండుతుంది, దాన్ని మంచి వడ్లని మంచి బియ్యంగా మార్చి రేషన్ షాప్స్కి, హాస్టల్స్కి నాణ్యమైన బియ్యం ఇవ్వటం. ఇలా నీకున్న బలాన్ని ఉపయోగించుకొని ఆ బలం యొక్క ఫలితాలను ప్రజలకు అందరికీ అందేటి చూడాలి. కానీ నీకు లేని బలాన్ని ఊహించుకొని, అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా హైదరాబాద్ని చూసి అమరావతిని హైదరాబాద్ కన్నా మించి చేయాలనుకుంటే ఆయన జీవితంలో ఆయన తరంలో కాదు, ఆయన మనవడు ముదుమనవడు కూడా చేయలేరు. అక్కడ అవకాశాలు కుదిరినాయి. ఎంత కాలానికి డెవలప్ అయింది? 500 సంవత్సరాలు పట్టింది హైదరాబాద్ నగరం డెవలప్ కావటానికి. ఆనాడున్న నిజాం నవాబు కానీ, గోల్కొండ నవాబులు కానీ వాళ్ళు చేసిన కృషి, ఆ అనంతరం అది ఒక ఐడియల్ ప్లేస్గా ఉండటం, భూమి అవైలబిలిటీగా ఉండటం, చాలా తక్కువ ధరకి భూమి దొరకటం, అక్కడ అన్ని రకాలైన కనెక్టివిటీ ఉండటం, ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఇవన్నీ ఉండటం, కమ్యూనికేషన్ డెవలప్ కావటం, ఎక్కువ మంది ప్రపంచ దేశాలు ఐటీ నిపుణులు కావాలని కోరుకోవటం, ఆ ఐటీ నిపుణులు అందించగలిగిన శక్తి మనకు ఆనాడు రకరకాల ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటం వలన అది లభించటం, ఇవన్నీ జరిగిపోతూ వచ్చినాయి. ఇవన్నీ నా వల్లనే జరిగింది. నేను అక్కడ హైదరాబాద్ సృష్టించాను, ఇక్కడ అమరావతి సృష్టిస్తానంటే హైదరాబాద్ ఆయన సృష్టించలా. ఆయన రాకముందే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది అక్కడ, ఆయన రాకముందే నాంపల్లి రైల్వే స్టేషన్ ఉంది, ఆయన రాకముందే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది. ఇవన్నీ కాలక్రమంలో అభివృద్ధి అని, అవి కూడా ఎక్కువ భాగం ప్రైవేట్ వ్యక్తుల యొక్క కృషితోనే అభివృద్ధి అయింది. రైట్. ఇప్పుడు అమరావతి చట్టబద్ధత వచ్చేయబోతుంది. ఆల్రెడీ రేపు క్యాబినెట్లో తీర్మానం పెట్టేసేసి ఈ బడ్జెట్ సెషన్లోనే పెడతారని ఒక పక్కన తెలుగుదేశం అనుకూల మీడియా రాస్తున్నది. రెండవ అంశం ఏంటంటే, ఈ అమరావతి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అన్నటువంటిది మాత్రం సరిహద్దుల గురించిన ప్రస్తావన లేదు. ఇది ప్రజలకి సంబంధించిన వ్యవహారమా, ప్రజలకి సంబంధించే వ్యవహారమా? అమరావతి అంటే 29 గ్రామాలకే ఉండాలా, లేదా సిఆర్డీఏ పరిధి మొత్తాన్ని అమరావతిగా ఉంచాలా? పెమ్మసాని గారు చెప్తున్నటువంటి ఆ పిన్ కోడ్ ఓన్లీ 29 గ్రామాలకు వర్తిస్తుందా? ఈ మొత్తానికి వర్తించాల్సిన అవసరం ఉందా లేదా? అంటే అసలు అమరావతి అనే పేరు ఒక చారిత్రాత్మకమైన పేరు. ఆనాడు ఆ ధరణికోట అమరావతి, ఆనాడున్న రాజుల యొక్క కృషి, అది ప్రపంచవ్యాప్తంగా బుద్ధుడి యొక్క అవశేషాలు, బుద్ధుడి యొక్క బౌద్ధ మతం యొక్క కృషి, అక్కడ నందికొండ ప్రాజెక్ట్ ఉండటం, అక్కడ మ్యూజియం ఏర్పాటు కావటం, బుద్ధుడి యొక్క అవశేషాలతో అమరావతిలో పెద్ద ఆరామం ఉండటం, ఇవన్నీ ప్రజల మనసులో అమరావతి అనగానే ఎంతో గొప్పగా భావిస్తాం. ఈరోజు ఇంగ్లాండ్ వెళ్తే ఇంగ్లాండ్ మ్యూజియంలో అమరావతి శిల్పాలు అక్కడ కనపడతాయి.
వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎంత మెయింటైన్ చేయాలనో వాతావరణం అంత మెయింటైన్ చేస్తూ ఏసీలు ఇన్ని ప్రొవైడ్ చేస్తూ మన శిల్పాలు అక్కడ చూస్తున్నారు ప్రపంచ ప్రజలందరూ. అంత గొప్ప పేరుంది. అందుకని అమరావతి పేరు చెప్పంగానే నాలాంటి వాళ్ళు చాలామంది హర్షించారు. పేరు చాలా బాగుంది, మంచి చారిత్రకమైన పేరు, బుద్ధిజం బాగా వెలిగిన పేరు. దీంతో రేపు భవిష్యత్తులో జపాన్ లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు కూడా సపోర్ట్ ఇస్తాయని ఆశించాం. కానీ ఆయన అమరావతి పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు బుద్ధుడికి సంబంధించిన ఆ జ్ఞాపకాలను ప్రజలకు తెలియజేయటం కానీ, బుద్ధుడి యొక్క ఆలోచనలు తెలియజేయటం కానీ, బుద్ధుడి యొక్క చిరునామా కనపడేట్టుగా పండుగలు ఉత్సవాలు చేయటం కానీ ఇవేం చేయటంలా. ఇవేమి చేయకపోగా ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం ఏదో ఒక రూపంలో పార్టీకి రాజకీయ లబ్ధి పొందడానికి ఉపయోగిస్తున్నాడు తప్పితే ఇంకోటి కనపట్టలేదు. అమరావతి అనేది అర్థమైంది ఈ 10-11 సంవత్సరాల్లో ఆ 29 గ్రామాలకు పరిమితం అయితే అది డెవలప్ కాదు. అది కేవలం కొన్ని సంస్థలు, రాష్ట్ర సంస్థలు, కేంద్రం యొక్క సంస్థలు, బ్యాంకు సంబంధించిన సంస్థలు ఇవి మాత్రమే అభివృద్ధి అవుతాయి తప్పితే, పరిపాలన విభాగంగా డెవలప్ అవుతుంది తప్పితే, ఇక్కడ ఒక పెద్ద ఐటీ కంపెనీ రావటం కానీ, ఒక పెద్ద ఇండస్ట్రీ రావటం కానీ, ఆ రకమైన పారిశ్రామికీకరణ జరగటం కానీ, అక్కడ ప్రజలు స్థిరంగా ఉంటారని కానీ ఆ భ్రమలు పోయినాయి. పోయిన తర్వాత ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే అమరావతి అంటే విజయవాడ, గుంటూరు, తెనాలి, నరసరావుపేట, పొన్నూరు, సత్తెనపల్లి, బాపట్ల ఇట్లా ఎన్ని నగరాలను కూడా అందులో భాగం చేసేస్తే ఒక గ్రేటర్ హైదరాబాద్ అనే ఒక పేరు పెడితే చూడు జనాభా ఎంత పెరిగిందో. అప్పుడు కేవలం 4 లక్షలు ఉండేది, ఇప్పుడు 40 లక్షలు అయింది, 50 లక్షలు అయిందని ఆల్రెడీ పెరుగున్న గ్రామాల యొక్క జనాభాను కలుపుకొని ఇంత విస్తీర్ణం చూపించే పరిస్థితి కనపడుతుంటుంది. రైట్. ఇవాళ మరొక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, ఒకటి విజయసాయి రెడ్డిని ఈడీ విచారించడం, తాజాగా మిథున్ రెడ్డి విచారణ. విజయసాయి రెడ్డి వచ్చేటప్పటికి జగన్ టైంలో ఒక పెద్ద కోటరీ ఉంది, ఆ కోటరీనే జగన్ని నాశనం చేసింది, ఇప్పటికి కూడా నాశనం చేస్తుంది. ఈవెన్ తనని అవమానించారు కోటరీలో. మొదటి ఏడాది వరకు తనకు గౌరవం దక్కింది, కానీ పవర్లోకి వచ్చాక ఆ తర్వాత తనని పక్కన పెట్టారు అన్నటువంటి చెప్పుకొచ్చారు. మీరు ఆ పార్టీకి సంబంధించి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, ఏమనిపిస్తుంది మీకు? అంటే ఒక రాజకీయ పార్టీ, దానికి ఒక ప్రధానమైన వ్యక్తి, పార్టీ యొక్క అధ్యక్షుడుగాను ముఖ్యమంత్రిగాను కొనసాగుతున్న వ్యక్తి, తన ఆంతరింగులుగా ఎవరిని ఎన్నుకోవాలి? జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిను, ఆనం రామనారాయణ రెడ్డిను, ఇలాంటి అప్పటికే రాజకీయాల్లో బాగా అనుభవం ఉండి అనేక మంత్రి పదవులు పొంది పరిపాలన అనుభవం ఉన్న వాళ్ళని చుట్టూ ఉంచుకుంటే తీసుకునే నిర్ణయాలు మంచిగా ఉంటాయి. అలా కాకుండా తన బాబాయిని, తన కంపెనీలో పనిచేసిన సజ్జల్ని, లేకపోతే తనకి అకౌంట్స్లో వ్యాపారంలో ఆడిటర్గా ఉంటున్న విజయసాయి రెడ్డిని, ఇలాంటి మిత్ర బృందాన్ని, లేకపోతే వ్యాపారంలో ఉన్న వాళ్ళని, ఒక్క కార్పొరేటర్ కూడా ఎప్పుడు గెలవని వాళ్ళని, సర్పంచ్గా కూడా ఎప్పుడు గెలవని వాళ్ళని, ఇలాంటి వాళ్ళని కోటరీగా పెట్టుకున్న తర్వాత తీసుకునే రాజకీయ నిర్ణయాల్లో సత్ఫలితాలు పొందలేకపోయాడు అనిపిస్తుంది. ఆ పెట్టినప్పటి నుంచి వీళ్ళకి ఎవరు నెంబర్ 2 అనేదానికి పెద్ద ఘర్షణ వీళ్ళ మధ్య. విజయసాయి రెడ్డి నేను 2 అనుకుంటాడు, కొన్నాళ్ళు సజ్జల 2 అనుకుంటాడు, కొన్నాళ్ళు సుబ్బారెడ్డి 2 అనుకుంటాడు. ఇట్లా ఆ గొడవ కూడా కొంత అంతర్గతంగా జరుగుతూ వచ్చింది. అలా కాకుండా ఆల్రెడీ రాజకీయాల్లో ఎక్కువ అనుభవం ఉండి 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం ఉండి 5-6 సార్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు వాళ్ళని దూరంగా పెట్టి వాళ్ళు వీళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద జగన్ కలిసే పరిస్థితి వస్తే ఆత్మన్యూనతాభావం ఎక్కువ అవుద్ది. వాళ్ళు నిర్ణయాలు భాగస్వాములు కాలేరు, ఆ నిర్ణయాలను చర్చించలేరు. అది కూడా ఒక పెద్ద లోపంగా నాకు కనపడతా ఉంది. ఆయన చేసిన 2 కీలకమైన వ్యాఖ్యలు ఏంటంటే, ఇలాగే జగన్ ఉంటే ఇక జీవితంలో కాలేడు సీఎం, నెంబర్ 1. రెండవది, ఇటు కూటమి ప్రభుత్వం తనని వేధిస్తోంది, ఏదో కాకినాడ కేసు పెట్టడము, విశాఖపట్నంలో భూములంటూ ఈయన మీద ప్రత్యేక సిట్ వేయడము, లేకపోతే ఇప్పుడు లిక్కర్ కేసులోను ఇట్లాగ వేధిస్తోంది. నేను ఇక రాజకీయంగా నిర్ణయం సీరియస్గా తీసుకోవాల్సిన టైం వచ్చింది అన్నటువంటి ఎలా చూస్తారు? ఇప్పుడు అరవింద ఫార్మా అనేది ఒకప్పుడు చాలా ప్రసిద్ధిగాంచిన, ఎలాంటి విమర్శలు లేని ఒక మంచి ఫార్మా కంపెనీ. వీటితో బంధుత్వం ఏర్పడిన తర్వాత ఆయన కూడా ఢిల్లీలో మద్యం కుంభకోణంలో భాగస్వామి కావటం, రకరకాలుగా ఇబ్బందులు పడటం అన్నీ చూస్తూ ఉన్నాం.
వీటి నుంచి బయటపడటానికి ఎవరైతే ఎక్కువ కరప్షన్ చేశారో, ఎవరైతే ఎక్కువ కరప్షన్లో భాగస్వాములు అయ్యారో, లేకపోతే ఎవరైతే ఎక్కువ కరప్షన్ ప్రోత్సహించారో వాళ్ళందరికీ ఇప్పుడు బీజేపీ ఒక రక్షణ కవచంగా చూస్తూ ఉన్నారు. సీఎం రమేష్ అలాగే వెళ్ళిపోయాడు, సుజనా చౌదరి అలాగే వెళ్ళిపోయాడు, ఆదినారాయణ రెడ్డి అలాగే వెళ్ళిపోయాడు. అంటే టీడీపీలో ఉంటే కష్టం, వీటి నుంచి బయటపడలేము, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఈరోజు బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వాళ్ళు చేసిన తప్పులకు ఒక రక్షణ కవచంగా ఉంటున్నారు. అదేవిధంగా విజయసాయి రెడ్డి కూడా తనకున్న ఎంపీ పదవిని కూడా వదులుకొని వెళ్ళి మళ్ళీ రాజకీయాలు కొనసాగాలంటే బీజేపీ లాంటి చోట చేరాల్సిన పరిస్థితి ఉంది, లేకపోతే రాజకీయాల నుంచి మానుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే భారతీయ జనతా పార్టీ పట్ల అభిమానం ఉంది కానీ వాళ్ళు పిలవలేదు, నేను రాజకీయం భవిష్యత్తు చూసుకుంటానంటున్నారు. ఆయన ఏమన్నా పార్టీ పెడతారనుకో, లేకపోతే తెలుగుదేశానికి వెళ్తారని, లేకపోతే వైసీపీకి తిరిగి వెళ్తారనో, జనసేనలో చేరతారని ఏమన్నా అనుకోవచ్చా? అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు పిలవలేకపోవడం కారణం కొంతకాలం వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే త్వరలో 4 రాజ్యసభ సీట్లు మళ్ళీ ఫిలప్ చేస్తారు. ఆ ఫిలప్ అయిన తర్వాత వాళ్ళ ఉపయోగం ఉంటుందని అనుకుంటే పిలుస్తారు. గతంలోలాగా అద్వానీ వాజ్పేయిలో ఆ టైంలో ఉన్నంత క్రమశిక్షణ కానీ, అంత సిద్ధాంత పటిమ కానీ, ఆ దృక్కోణం కానీ లేదు ఈరోజు. వాళ్ళకి ఉపయోగపడతాడు రాజకీయాల్లో, భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని బీజేపీ అభివృద్ధి కావడానికి ఉపయోగపడతారు అనుకుంటే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఒకవేళ ఆయన పార్టీ పెడితే రెడ్డి సామాజిక వర్గం అంతా ఆయన వెనకాల రావడానికి, జగన్ మీద ఆల్రెడీ క్రిందటిసారి జగన్ బీసీలకు అవకాశాలు ఇస్తూ రెడ్లను పక్కన పెట్టాడు, ఈ రెడ్లే ఎందుకనే మొన్న ఓడగొట్టారు భారీగా, వాళ్ళందరూతో కలిపి ఒక పార్టీ సాధ్యమవుతుంది. అసలు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఒక మాస్ లీడర్ కాదు, ఒక కుల నాయకుడు కూడా కాదు. అతను తెలివిగల ఒక మంచి చార్టెడ్ అకౌంటెంట్. ప్రజలు ఆ దృష్టితో చూస్తారు తప్పితే ఆయన బయటికి రాగానే వేలాది మంది ఆయన వెనక వచ్చే అవకాశం లేదు. అది ఆయనకు కూడా తెలుసు. అందుకనే ఆయన ఇన్ని రోజుల నుంచి కూడా ఏమీ నిర్ణయం తీసుకోలేక అట్లా ఉంటున్నాడు. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ పీపీపీ లేకపోతే కనుక ఇప్పుడు ఈ ఇష్యూస్ ఇవన్నిటి చర్చలు పక్కకు వెళ్ళిపోయి స్థానిక ఎన్నికలు జరపాల్సిన టైం ఉంది. 55 రోజులు 75 రోజుల్లో టర్మ్ పూర్తయిపోతుంది. స్థానిక ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావాలి. లెక్క ప్రకారం అయితే అయ్యే టైంకి కొత్త వాళ్ళు వచ్చేసి ఉండాలి, ఎన్నిక అయ్యి ఉండాలి. ఏం జరగట్లేదు, ఏమనుకుంటున్నారు, ఏం జరుగుద్ది అనుకో? అంటే సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ముందుకు వస్తూ ఉంది. ఫస్ట్లో చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడంటే ఇంకేం ఇబ్బంది లేదు మనకి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 ఈ మీడియా మనకుంది, మనం ఏం చేసినా వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, మనల్ని జాకీలతో పైకి లేపుతారు అనే ఉద్దేశంతో ఉన్నాడు. కానీ రాను రాను ఏం జరుగుతుందంటే సోషల్ మీడియా ప్రభావం చాలా విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఉదాహరణకి పీపీపీ విధానంలో విషయంలో మేము ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ పెట్టిన తర్వాత ఏ పోస్ట్ పెట్టినా లక్షల మంది చూస్తున్నారు, వేల మంది కాదు, లక్షల మంది చూస్తున్నారు. అందరూ పాజిటివ్గా పోస్టులు పెడుతున్నారు, వెల్కమ్ చేస్తున్నారు. అంటే ప్రజల్లో ఆ తప్పుని ఖండించే తత్వం కానీ భయం పోయింది. ఒకప్పుడు ఫస్ట్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్త రోజుల్లో ఏ పోస్ట్ పెడితే ఏ అర్ధరాత్రి ఏ పోలీసు వచ్చి పట్టుకెళ్తాడో అనే భయం ఉండేది. ఈరోజు ఆ భయం పోయింది. ఆ భయం పోవడానికి ఇంకొక కారణం హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఎవరిని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారని అరెస్ట్ చేయొద్దు, కావాలంటే 41A ఇవ్వండి అని. సో ఇట్లా మీడియా ప్రభావంతో మిడిల్ క్లాసు, ఇంటలెక్చువల్స్, న్యూట్రల్స్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలని స్పష్టంగా చెప్తున్నారు. దాంతో కొంత వెనక్కి తగ్గిన పరిస్థితి. లేకపోతే పీపీపీ విధానంలో వెనక్కి తగ్గేవాడు కాదు, ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వైద్య సంస్థలు కూడా మనం దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మునిగిపోతామనే భయం ఏర్పడింది. అట్నే ఇప్పుడు 1750 కోట్ల రూపాయలతో రామారావు విగ్రహం అంత పెద్ద ఎత్తున నిర్మిస్తామని ప్రకటించిన నారాయణ ఈరోజు మౌనంగా ఉన్నాడు. నేను ప్రకటించలేదని చెప్పడం లేదు, నేను ఆ ప్రెస్ మీట్లో ఈ విషయాలు చెప్పానని చెప్పడం లేదు, ప్రత్యామ్నాయం చెప్తానని చెప్పడం లేదు. ఏదో ఆనం రావణారెడ్డి చేతనం, ఇంకోటి చేతనం మాకు ఇంకా ప్రచారం చేస్తున్నా అని రకరకాలుగా చెప్పడం తప్పితే ఎవరైతే చెప్పి అనౌన్స్ చేశారో, ఎవరైతే దానికి సంబంధిత శాఖ మార్చులుగా ఉన్నారో ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఇంకా చెప్పాల. కానీ వాళ్ళకి అర్థమైంది ఇది తప్పు. ప్రజలు ఇన్ని అవసరాలు ఉన్నంగా ఇప్పుడు ఆ డబ్బుతో 1750 కోట్లతో ఏమేమి చేయొచ్చని ఆలోచిస్తే ఏఐని అడిగితే, లేకపోతే జెమినీలో గూగుల్లో జెమినీని అడిగితే వాళ్ళు చెప్తున్నారు
ఎన్ని వేల టాయిలెట్స్ కట్టచ్చు, ఎన్ని వేల స్కూల్స్ కట్టచ్చు, ఎన్ని వేల హాస్టల్స్ డెవలప్ చేయొచ్చు, ఎంత మార్పుకి అది ఉపయోగపడుతుంది. సో ఇవి పరిష్కారం కాకుండా, ఈ వైపు ఆలోచించకుండా ఇలా వృధా చేస్తున్నారనే భావం పెరుగుతూ ఉంది. ఈ వృధా అనేది కూడా తన డబ్బు కాదు కాబట్టి, ప్రజల డబ్బు కాబట్టి ఎలాగైనా వృధా చేస్తాం. ఆయన లోకేష్ ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే ఒకరితో మాట్లాడే క్రమంలోనో ఇస్తామండి, 99% ఇస్తాం, ఎకరా కాదు మొత్తం భూమి అంతా ఇచ్చేస్తాం, ఏమి అంటే ఆ భాష, ఆ మాట్లాడిన భాష కానీ లేక ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే అహంకారాన్ని తెలియజేస్తుంది. కానీ ఆ అహంకారాన్ని ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు అంగీకరించరు. అంటే నేను అనేది స్థానిక ఎన్నికలు అందుకోసం వెనక్కి వెళ్తున్నారంటారు. ఆ స్థానిక ఎన్నికలు పెడతారు గ్యారెంటీగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మిగతా రాజకీయ నాయకులతో పోల్చుకుంటే ఉదయం 6 నుంచి రాత్రి 10 దాకా రాజకీయాల గురించి ఆలోచిస్తాడు, రాజకీయాల గురించే ప్లాన్ చేస్తాడు. ఈ రాను రాను ఇంకా సమయం ఎక్కువ తీసుకుంటే ఈ ప్రజా వ్యతిరేకత ఇంకా ఎక్కువ పెరిగితే, మనం చెప్పిన రకరకాల విషయాలు అమలులోకి రాకపోతే ఇంకా అసంతృప్తి పెరుగుద్ది, ఇంకా వ్యతిరేకత పెరుగుద్ది. బాగా వ్యతిరేకత పెరిగినప్పుడు మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే నష్టపోతామనే ఉద్దేశంతో ఈ ముగ్గురు పార్టీల్లో ఉన్న ఈ కూటమి చిన్నాభిన్నం కాకముందే ఈ ముగ్గురు పార్టీల యొక్క కూటమి బలంగా ఉన్నప్పుడే త్వరగా పెట్టడానికి సిద్ధపడతాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, ఆ ఎన్నికల సందర్భంలో అంత ప్రజాస్వామ్యతంగా ప్రవర్తించలేదు. పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించాడు, రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించాడు, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించాడు. చాలా చోట్ల పల్నాడు, చిత్తూరు, కొన్ని రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఎవరు నామినేషన్ చేయకుండా చూడటం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఆయనకి ఈరోజు మోరల్గా ఆ బలం కోల్పోతున్నాడు, ఇటు చేస్తున్నారు. కానీ వీళ్ళు అంతకు మించి చేసే పరిస్థితి కనపడి మీరు అప్పుడు చేశారు కదా, మేము ఇప్పుడు చేస్తున్నాం అనే భావం వచ్చే అవకాశం ఉంది. ఏదైనా వ్యతిరేకత మాత్రం బాగా ఉంది. మున్సిపాలిటీస్లో మాత్రం విజయం సాధించడం కష్టంగా ఉంటుంది. గతంలో ఏమనుకునే వాళ్ళు అంటే అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తారనుకుంటున్నాం. కానీ ఈరోజు మున్సిపాలిటీస్లో ఆ పరిస్థితి ఉండదనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలు, వాటి వెనకాల 2 కోణాలు ఉంటాయి. ఒక కోణం ఒకవైపు ప్రొజెక్ట్ అవుతుంది పత్రికలు, టీవీల్లో, రెండో వైపున ఉన్నటువంటి కోణం ఇప్పుడు మనం వింటున్నాం.